అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావనామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావనామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృశ్చిక రాశి వారికి స్వర్ణలక్ష్మి కృప కటాక్షం వల్ల వీళ్ళకి ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఉండాలి. అంటే ఏంటి బ్రహ్మ జ్ఞానం అంటే? కొన్నిసార్లు మనకి కొన్ని అందుబాటులో ఉంటాయి, కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉండవు, కొన్నిసార్లు మనకు కావాలనుకుని వెంటనే వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తాయి. ఇలా త్వరగా వచ్చి లేటుగా వచ్చే సమయంలో ప్రతి చోట కూడా మనం ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఇన్సిడెంట్స్లో కూడా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి. అలాంటి మైండ్ సెట్ మనకు ఉండాలి. ప్రతి దాన్ని మనం పవిత్రంగా, హోలిస్టిక్గా చూడటం ఒక జ్ఞానం మనకు ఉండాలి, ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. అది బ్రహ్మ జ్ఞానం అని మనం అనుకోవచ్చు. ఇంకా చాలా పెద్ద పెద్ద డెఫినేషన్లు ఉంటాయండి. ఇలా ఒక జ్ఞానం మనకు కావాలి. అమ్మవారి యొక్క కృప వల్ల ఫస్ట్ బ్రహ్మతత్వం మనకు కలిగి ఉండాలి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, రాజ్యం దేహి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మేనేజర్ లెవెల్లో ఉన్నారో, 10 మంది మీద టీమ్ లీడర్లుగా ఉన్నారో, లేదంటే సి లెవెల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో, పొలిటీషియన్లుగా ఉన్నారు, సీనియర్ బ్యూరోక్రాట్స్, అంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగేసి ఒక బిజినెస్ పెద్దగా, లేదంటే ఒక ఊరి పెద్దగా ఎవరైతే ఉన్నారో ఒక మంచి పొజిషన్లో, వాళ్ళందరికీ చక్కగా ఒక అధికారము, పవరు, స్టేటస్, పలుకుబడి, వాళ్ళకి ఒక గౌరవము, గుర్తింపు విపరీతంగా రావాలి. అలాంటి రాజ్యమైన అధికారం వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. నెక్స్ట్ ధనం దేహి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంటిలో ధనము, ఆఫీసులో ధనము, బిజినెస్లో ధనము, వాళ్ళ బ్యాగులు పట్టుకుంటే బ్యాగుల నిండా ధనము, ఫోన్లు వాడితే యూపీఐ నిండా, అకౌంట్ నిండా ధనం ఉండాలి. లాస్ట్లీ సర్వకామార్థ సిద్ధి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అనుకున్న ఏదైనా ఒక పని చెయ్యాలి, లేదంటే ఒక పని ఏదైనా కావాలి అనుకున్న తక్షణ వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ఆ పని అవ్వాలి. అలాంటి ఒక గొప్ప శక్తి అమ్మవారు, స్వర్ణలక్ష్మి అమ్మవారు. ప్రతి ఒక్కళ్ళకి ఐశ్వర్యము, భోగము అనుకునేవి జరగాలి. అందులో వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండి వాళ్ళకి అన్నీ సిద్ధించాలని చెప్పేసి మనం కోరుకుందాం. వృశ్చిక రాశి నాకు బాగా 3 years నుంచి బాగా పరిచయం. ఎందుకంటే నేను అంతకుముందు సోషల్ మీడియాలో లేను, మామూలుగా చెప్పుకునేవాడిని. బట్ ఎప్పుడైతే సోషల్ మీడియాకి నేను రావడం జరిగిందో అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందేడు వాళ్ళకి ఏం నడుస్తుందంటే అష్టమ ఇది నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే 2-3 years బ్యాక్ చాలామంది కాల్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇందులో అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రము, ఏంటి ఎంతమంది కాల్స్ వస్తున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఒక ఫీల్ అవుతుండే. అప్పుడే ప్రొఫెషనల్ కంటే పబ్లిక్గా వచ్చున్నాను కాబట్టి. అక్కడ నుంచి 2 years బ్యాక్ నుంచి లాస్ట్ ఇయర్ రాసి, అంటే ఇది నేను 3వ ఏడు పబ్లిక్గా మన ఉగాది రాశి ఫలాలు చెప్పటం.
ఫస్ట్ ఇయర్ చెప్పినప్పుడు చూసిన ఎలానో లాస్ట్ ఇయర్ చెప్పాను, మళ్ళీ ఈ ఏడు నేను చెప్తా ఉన్నాను అనమాట. అంతకుముందు ఏడుతో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ చాలా చాలా బాగుంది. చాలా చాలా ఒక స్టెప్కి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంతో పోలిస్తే రాబోయే సంవత్సరం పరాభావన సంవత్సరం ఇంకా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళకి అలా చక్కగా బాగా హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట. ఎందుకు చాలామంది ఇనీషియల్గా పరిచయం క్లయింట్స్ ఎక్కువ, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆ తర్వాత హోమాలు చేపిస్తూ ఉంటాం, అది వెళ్ళిపోతూ ఉంటారు అఫ్లో. కానీ ఇనీషియల్గా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు తక్కువ మంది క్లయింట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండి చాలా బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తూ గౌరవంగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందులోని కొంతమంది నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకుంటున్న శిష్యులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు చక్కగా వాళ్ళు లండన్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, న్యూజిలాండ్లో, ఎక్కడ న్యూజిలాండ్ అండి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ నేర్చుకోవటం, దుబాయ్, ఇలా రకరకాల ప్లేస్లో ఉండి నేర్చుకోవటం, ఇలా అంతా ఉన్నారనమాట. ఎక్కువ మంది వృశ్చిక రాశి వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళు మెసేజ్లు ఎక్కువ కాంటాక్ట్ అవుతుంటాను కాబట్టి ఇలా 2026 కూడా పరాభావన సంవత్సరం వీళ్ళకి చక్కగా అద్భుతంగా దివ్యంగా ఉండబోతుంది. ఇందులో జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం చాలా పాపులర్ పేర్లంతా ఇందులో ఉంటారండి. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఈ పేర్లంతా వృశ్చిక రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే దీని ప్రకారం ఏంటంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువ ఉంది. వీళ్ళకి రాజ్యపూజ్యం 2 ఉంది, అవమానం ఎక్కువ ఉంది. కొంచెం వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే పాపం వీళ్ళు కొంచెం దినదినాభివృద్ధి జరుగుతూ ఇబ్బందులన్నీ పడ్డారు. స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు ఎక్కుతూ వస్తున్నారు. అందులో వచ్చే జూన్ తర్వాత ఇంకా బాగా దూసుకొని వెళ్ళిపోతారు. ఈ క్రమంలో వీళ్ళనంటే గిట్టని వాళ్ళు, అవమానించే వాళ్ళు, కావాలని కిందకి లాగేవాళ్ళు చాలా ఉంటారు. పాపం వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు చూడరు. ఇప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ అంతా చూసేసి వీళ్ళ మీద ఈర్ష్య, ద్వేష అన్నీ పడిపోయేసి వీళ్ళని అవమానించాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఒకే ఒక్క చిన్న సూత్రం సక్సెస్ ఏంటంటే టాక్సిన్ పీపుల్ని దూరంగా పెట్టేయండి. టాక్సిక్ థాట్స్ ఉన్న వాళ్ళని కూడా దూరంగా పెట్టేసండి. వాళ్ళ దగ్గర మీరు కన్నెత్తి చూడని అవసరం లేదు, మాట్లాడిన అవసరం కూడా లేదు. ఎవరన్నా నవ్వుమోహంతో వచ్చేసి వృధాగా మీ దగ్గర చక్కగా నవ్వుతూ ఏదేదో అడిగి చెప్పించుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ క్వాలిటీ టైం, మీ యొక్క టయాన్ని పాడు చేసుకోకుండా చక్కగా మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, మైండ్ యువర్ సెల్ఫ్ ఇలా పెట్టుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం గ్రహాల్లో గుండెకి వెళ్ళిపోతే వీళ్ళకి ఎలా ఉంటుందంటే 5వ స్థానంలో శని ఉండటంతో అనవసరమైన పరిచయాలతో టైం వెయిట్ చేసుకునేది ఒక యోగం ఎక్కువగా ఉంది. టూ మచ్ గ్యాంబ్లింగ్ ఆడటం, టూ మచ్ షేర్ మార్కెటింగ్ చేయటం, టూ మచ్ అటు ఇటు తిరగటం, అంటే ఉండాలి మనం, బట్ టూ మచ్ ఆల్కహాల్ తీసుకుని ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి గురువు మారటంతో, గురువు 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి రావడంతో మహాభాగ్య యోగం పట్టబోతుంది. మహాభాగ్యం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ లక్. వీళ్ళు పట్టుకుంటేనే లక్, వీళ్ళు ఎక్కడుంటేనే లక్, అలా రాబోతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. జనాలు మిస్టేకులు చేసేది గ్రహస్థితి బాగలేనప్పుడు కాదండి, గ్రహస్థితి బాగున్నప్పుడే చేస్తారు. చాలా రోజుల తర్వాత కష్టపడి ఒక మంచి టైంలోకి వెళ్తున్నారు కాబట్టి ఈరంతా చక్కగా ప్లాన్ చేసుకొని ఈ వేస్ట్ అయిన పీపుల్ అంతా లైఫ్లో నుంచి తీసేసి ముందుకు వెళ్ళొచ్చు. శనిలకు 5వ స్థానంలో ఉండటంతో ఏం చెప్తారంటే మహర్షులు, కార్యహాని, తర్వాత జ్ఞాతీనాం కలహం, హీన స్త్రీ సంభోగం. అంటే ఏంటి, వీళ్ళ స్టేటస్కి తగిన వాళ్ళతో పరిచయాలు పెంచుకోరు, వేస్ట్ పీపుల్తో పరిచయాలు పెంచుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. తర్వాత జ్ఞాతీనాం కలహము అంటే అన్నదమ్ములతో గొడవలు పడతారు. చూడండి, టైం బాగలేనప్పుడు పరాయోళ్ళు బయటోళ్ళు పరాయోళ్ళగా కనిపిస్తూ ఉంటారు. దుర్యోధన టైం బాగలేదు, ఆయన సొంత అన్నదమ్ముల్ని వేస్ట్ వాళ్ళగా భావించుకున్నారు, ఎవరెవరిని తీసుకొచ్చి పెట్టుకున్నారు, చివరికి ఏమరు. అందుకని చెప్పేసి టైం అనేది ఎట్లా ఉండాలి, ఎవరికి ఇవ్వాల్సింది రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. బంధువులతో గొడవలు పెట్టుకుంటారంట, పనికిరాని వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. ఇది అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఫ్యామిలీలో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయం గురించి. సో అది ఒక్కటి వీళ్ళకి చాలా, అది చెప్తున్నాను, వీళ్ళకి ఏమంటే చక్కగా ఎదిగిపోతున్నారే అని చెప్పేసి వీళ్ళని ఆహా ఓహో అని చెప్పేసి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి దేవదూతల్లాగా వేషాలు వేసుకొని వచ్చేసి గొడవలన్నీ పెట్టేసి రాక్షసులాగా వెళ్ళిపోతారు. ఇది ఒకటే వీళ్ళకి ప్రికాషన్. తర్వాత మనకి ఫస్ట్ 3-4 months వీళ్ళకి గంభీర్య గాత్ర నాశనం, నిష్ఠూరని, మాటల్లో నుంచి కొంచెం హార్ష్గా మాట్లాడటం, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అప్పటిదాకా కూడా వీళ్ళకి చదువు విషయంలో బాగుంటుంది, ఫుడ్ విషయంలో బాగుంటుంది. వీళ్ళకి స్టోరీ ఇంద్రా సినిమాలో చిరంజీవి సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చినట్టు రాయలసీమలో వీళ్ళు హెలికాప్టర్లో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎలా అంటే గురు మనకి ఏం చెప్తారు, పుష్కరాలకి వీళ్ళకి అదృష్టాన్ని తీసుకుని వచ్చేస్తుంది. గురువు 9వ స్థానంలోకి వస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అర్ధ స్వకులాచార గృహే శుభం, అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారు,
ధనానికి సంబంధించిన వ్యవహారం బాగుంటారు. గృహంలో చక్కగా కళ్యాణం జరుగుతుంటుంది, ఉత్సవం జరుగుతుంది. నిత్య స్త్రీ జన సంపర్క అంటే చక్కగా లేడీస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. ఇన్ కేస్ లేడీస్ అయితే చక్కగా అందరితో ఇంటరాక్షన్ అవుతూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అవన్నీ ఉంటాయి కదండి, కొంతమంది మనస్పర్ధలు ఉన్న అవన్నీ పోతూ ఉంటాయి. పిల్లలకు వివాహాలు అవుతుంటుంది, బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంటుంది, హెల్తీగా ఉంటారు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ చాలా రోజుల తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుందని గమనించాలి. మనం రాహుని చూసుకున్నాం అనుకోండి, అగైన్ రాహు కూడాను 4th హౌస్లో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకేం చెప్తారు, చిత్త భ్రంశం స్త్రీ మూలచ భయం గమనే కార్య నాశనం చ అంటారంటే రాహు 4వ ఇంట్లో ఉండటంతో ప్రయాణాలు చేస్తూ ఉంటే వృధాగా చేస్తుంటారు. అందుకని ఏదైనా పని బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని అవుతుందా లేదా అని చెప్పేసుకొని కన్ఫామ్గా వెళ్తే చాలా బాగుంటుంది. లేదంటే ఎక్కువగా ట్రావెల్ చేయడం అవాయిడ్ చేస్తే ఇంకా చాలా మంచిది. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నారో అది పర్ఫెక్ట్గా ఆ ట్రావెల్ ప్లాన్ అయితే అవ్వదు, టైం బట్టే అవసరం ఉంటుంది. రెండోది చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిత్త భ్రంశం అంటారు. వీళ్ళకి అంతా బాగుంటుంది, కానీ ఇంటికి సంబంధించిన ఏదో ఒక చిన్న వ్యవహారం వీళ్ళకి టెన్షన్ గురి చేస్తూ ఉంటుంది. అంటే మనకేం చెప్తారు, మంచి ఇల్లు ఉంటుంది వాళ్ళకి, ఆ ఇంట్లో ఏదో ఒక గోడకో ఎక్కడో పెయింట్ పోతుంది, వాళ్ళ మనసు అంతా పెయింట్ పోయిందని బాధపడుతూ ఉంటారు. ఇంట్లో అంతా బాగుంటుంది, ఏదో ఒక చిన్న విషయం, పిల్లవాడు స్కూల్కి సంబంధించో బైకో కారు బాగలేదో, లేదంటే వాద్య ఓనర్ అడుగుతున్నాడు, ఏదో సంథింగ్ అట్లా ఇంటికి సంబంధించిన ఒక వ్యవహారంలో అనవసరంగా టూ మచ్ వరీ అవకాశం ఉంటుంది. కాబట్టి అది అంత పెద్ద టూ మచ్గా తీసుకోలేని అవసరం అయితే ఉంది వీళ్ళకి. గురువు గారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఎలా ఉందని చాలా చక్కగా వివరించారు. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంది గురువు గారు? మనం నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠం. విశాఖ నక్షత్రం మీరు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ సర్వజన పూజ్యము, సంపద, అందరి నుంచి గౌరవం వస్తుంది, సంపదలు వస్తుంది, హెల్త్ చాలా బాగుంటుంది. ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, గురువు వల్ల ఇనీషియల్ డేస్లో అనుకున్న పని జరగకుండా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గురువుకి సంబంధించిన వీళ్ళకి ఎక్కువగా ఎనివే వాళ్ళకి ఇప్పుడు గురువు మారుతూ ఉన్నారు అనుకోండి, తర్వాత బాగుంటుంది, అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రాలకు సంపదలు బాగుంటాయి, సర్వజన పూజ్యం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే ఏదో ఒక పనిలో ఆటంకాలు వచ్చి, లేదంటే అంతకుముందు స్టార్ట్ చేసిన పని ఏముంటే అది అంతటితో ఆగిపోయే అవసరం ఉంటుంది, ముందుకు పోదు ఇంకా. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటాయి, సర్వజన పూజ్యం బాగుంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది మరణ తుల్యం, వీళ్ళు ఏదైనా కనుక పని ఇంతకుముందు ప్రీవియస్లో స్టార్ట్ చేస్తుంటే పాత పనులన్నీ వీళ్ళకి వేస్ట్ అవన్నీ పోతాయి. చూడండి, మన దగ్గర నుంచి ఏదైనా పోతుంది, దాని మీనింగ్ ఏంటంటే దేవుడు మనకి తను తీసేస్తున్నాడు. పాము కోసం ఇడుస్తుందండి 15 మంత్లీ ఒకసారి, దాని అర్థం ఏంటంటే పాము ఎదుగుతూ ఉందని. కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక చిన్న ఎన్విరాన్మెంట్లో ఉండి ఇదే మనకి చక్కగా ఉంది, వీళ్ళే మా వాళ్ళు అనుకుంటాం, ఒకసారి అది పోతుంది, దాని ఉద్దేశం ఏంటంటే మనకి బెటర్ ప్లేస్ వస్తూ ఉందని. అందుకని వీళ్ళకి ఈ టైంలో అంటే ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ హయ్యర్ పొజిషన్కి వెళ్తున్నారు కాబట్టి ఈ ఉన్న పొజిషన్ ఖచ్చితంగా పోతుంది, అప్పుడే కదా మనకు బెస్ట్ పొజిషన్ వచ్చేది. అలా ఏదైనా చేంజెస్ వస్తే అది పాజిటివ్గా ఉంటుంది, ఒక పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుందండి ఈ రాశి వాళ్ళు. గురువు గారు, వాళ్ళకి వచ్చే ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి. మన బేసిక్ క్వశ్చన్, పరిహారాలు పనిచేస్తాయా, చాలా మంది ఎక్కువ అడుగుతుంటారు డౌట్. రెండోది ఏమండి, గురువు గారు బ్రహ్మ ఆల్రెడీ రాసేశారు కదా రాత, ఇంక ఇప్పుడు ఇది ఎందుకండి, జరిగిద్దిలే అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ అదేమంటే వాళ్ళకి జ్ఞానం కొంచెం ఐడియా ఉంది, కానీ డెప్త్ ఐడియా లేదు. మనం నిజంగా చదువుకుంటే దాని గురించి మన స్కూళ్ళల్లోనూ బుక్స్లో ఎక్కడ చదువుకోం కాబట్టి సగం విని వాళ్ళు వీళ్ళు చెప్పింది వినుకొని మన మైండ్తో పెట్టుకుంటాం. బట్ ఎవరైతే వీటి గురించి ప్రాపర్ అవగాహన ఉంటుందో వాళ్ళకైతే తెలుస్తుంది, పరిహారాలు చక్కగా పనిచేస్తాయి. రెండోది ఎలా పరిహారాలు అనేది మనకు జ్యోతిష శాస్త్రంలో క్లీన్గా చెప్తూ ఉంటుంది. ఈ పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి గురువు సరిగా లేరండి, కొన్ని రోజులకి శనగలు దానం చేయటం, గురువులకి పాదాభివందనం చేసుకోవటం, ఆశ్రమాల్లో టైం స్పెండ్ చేయటం, ఓల్డ్ స్క్రిప్చర్స్ ఉంటాయి, ఆ స్క్రిప్చర్స్ అన్ని చదువుకోవటం, వేదాలు, వేదాంతాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ చదువుకుంటూ ఉండాలి. తర్వాత వీళ్ళకి నర్సరాపేట దగ్గర లేదంటే కోటప్పకొండ అని ఉంటుందండి గుంటూరు దగ్గర, ఆ గుంటూరు దగ్గర కోటప్పకొండ మేధా దక్షిణామూర్తి అవతారమైన శివుడికి సంబంధించిన కొండను దర్శించుకొని గిరి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడ హోమం చేస్తారు ప్రతి గురువారము, ఆదివారం, ఆ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు శనికి సంబంధించి కూడా ఒకసారి సంపూర్ణ శాంతులు చేయించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏజ్ ఎవరికైతే 35 to 45 ఉంటుందో, ఎక్కువగా జీవితంలో ఎదగలేకపోతున్నాము, లేదంటే భార్యాభర్తల మధ్య ఇప్పుడు గొడవలంతా స్టార్ట్ అయిపోయింది, లేదంటే ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చేసాయి, మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయిపోయామని కనుక అనుకుంటే
వీళ్ళు ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇండివిజువల్ జాతకంలో కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి, గ్రోత్ హడ్డిల్స్ ఉంటాయి. అవి ముందుకు పోనివ్వాలని ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ. చాలామంది నాకు చేస్తుంటే ఏమంటే 5 ఇయర్స్ నుంచి ఒకే జాబ్లో ఉన్నాము, 10 ఇయర్స్ మాది లవ్లీ ఎంజాయ్మెంట్ మ్యారీడ్ లైఫ్, ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది అని అనుకుంటాం. దానికి కారణం ఏమిటంటే గమనించుకోవాల్సింది కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. అవి బేసికల్గా వీళ్ళ వంశ పారంపరంలో ఉండుంటాయి, వాటిని తీసేసుకోవాలి. రెండోది మోస్ట్ ముఖ్యం, వీళ్ళకి గ్రహాలలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఈ దోషాలు ఈ శాపాలు కనుక గమనించుకొని తీసేసుకుంటే ఆ బ్లాకేజెస్ పోయి ఇప్పటిదాకా ఎదిగిన వాళ్ళు ఇంకా 10 రెట్లు ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే గ్రోత్ సెకండ్ స్టెప్లో చాలా ఉంటుంది కదా. ఇప్పుడున్న 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, థియరీ ఎక్స్పీరియన్స్, ఈ మొత్తం వాడి సొసైటీలో మంచి చెడు తెలుసుకుంటారు కదా, ఒక మెచ్యూర్డ్ ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో చక్కగా 10 గంటలు ఎదగడానికి ఉంటుంది. ఉదాహరణకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఉంటుందండి, అద్భుతంగా వాళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత భార్యాభర్తల గొడవ ఎవరితో ఉంటుంది, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, శత్రువాదలు కొంతమంది విపరీతంగా ఉంటుంది, వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం, కార్యజయం కావాలి, ఎన్ఆర్ఐలకి H1B వీసాలు కావటం, ఇలా రకరకాలు వాళ్ళకి ఆలోచన ఉంటాయి. గ్రీన్ కార్డు కావాలని అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళకి మనకి రాహు ప్లస్ మన్యు పాశుపత అభిషేకం చూపించుకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి దశ మహావిధుల గురించి చండీ హోమంతో పాటు ఇంకా మనకి రాజశ్యామల అని, బగళాముఖి, ఇలా రకరకాలు వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ జాతకం చూసుకొని ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకొని ఇష్టకామ్యానికి అనుగుణంగా కొన్ని హోమాలు అవన్నీ చేసుకుంటే ఆ బ్లాకేజెస్ అన్నిపై వీళ్ళు జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా ముందుకైతే వెళ్ళే అవకాశం మంచి టైంలో ఉన్నారండి వీళ్ళు. గురువుగారు చాలా చక్కగా వివరించారు. వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.